జగన్ మీద అపారమైనటువంటి ద్వేషంతో తనని తాను నాశనం చేసుకుంటున్నానని పవన్ కళ్యాణ్కి అర్థమవుతుంది. తను ఒకటి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయాన్ని నాశనం చేసేసుకోడు. ఆయనే కాపులకి ముఖ్యమంత్రి పదవి అనేది కనీసం సమీపంలో కనిపించకుండా చేసేసాడు ఆయనే. ఆయన మూలంగా ఈ రాష్ట్రంలో ఓ ప్రత్యామ్నాయ రాజకీయం కోల్పోయింది. ఇంకా కసి చల్లారకపోవడం ఒక ఎత్తు అయితే మొన్న 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ అన్నప్పుడే విపరీతమైన విరక్తి వచ్చేసింది కేడర్లో చాలా వరకు. అట్లా కాపుల్లో అసంతృప్తి కాదు అసహనం వచ్చేసింది. సరే అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరొకటి తెలుగుదేశం జనసేనలకు కలిపి 30 సీట్లు, తెలుగుదేశం జనసేనలకు కలిపి 8 పార్లమెంట్ స్థానాలని పత్రికలు రాస్తున్నాయి. అంటే ఆ సీట్లు అయ్యో తను త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నట్టు పవన్ కళ్యాణ్. అంటే ఒకవేళ బీజేపీకి జనసేన ఇద్దాం తెలుగుదేశం ఇద్దాం అనుకుంటున్నది ఎట్లాగా 8 పార్లమెంటు స్థానాలంటే ఆల్రెడీ 3 చెప్పారు కాబట్టి 5 బీజేపీకి. అప్పుడు ఏం చేయాలా? జనసేన అవసరమైతే 2 తీసేసుకుని వీళ్ళకి ఇచ్చేసేయాలి, 1, 2 వదిలేసేసి, లేదా మొత్తం పార్లమెంటు బీజేపీకి ఇచ్చేసేయాలి. అలాగే ఇటు పక్కన వచ్చేటప్పటికి అసెంబ్లీ 30 అంటున్నారు, అంటే జనసేనకి 24 ఇచ్చారు, అంటే బీజేపీకి 6. అప్పుడు ఇక పవన్ కళ్యాణ్ ఇంకో 4 త్యాగం చేసి వీళ్ళకి ఇవ్వాలి, ఇంకో 4, 5 వాళ్ళు 15 దాకా అడుగుతున్నారు, అవి త్యాగం చేయాలి. అప్పుడు ఇప్పటికే బోల్డ్ అంతమంది నాయకులకి నిరాశ. రెండవది తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చుకుని ఆ కొత్తపల్లి సుబ్బారాయుడు లేకపోతే అతని పేరేంటి అంజిబాబు ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చుకుని టికెట్లు ఇస్తున్నారు. ఇంకోటి వైసీపీ నుంచి వచ్చినటువంటి బాలశౌరి, తెలుగుదేశం నుంచి వచ్చినట్టు సానా సతీష్లకి వీళ్ళు పార్లమెంట్ సీట్లు, సొంత పార్టీ వాళ్ళకి అతి పరిమితం. ఇప్పటికే కొనతాల రామకృష్ణకి అనౌన్స్ చేసేసరి ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు ఈ తరహాలో వ్యవహారం నడిపితే ఇక అసలు జనసేన వాళ్ళ బతికేంటి? అప్పుడు సంతృప్తి ఉంటుంది ఆ జనసేన వాళ్ళకి. తను త్యాగం చేస్తున్నాడా, తన వాళ్ళని త్యాగం చేస్తున్నాడా? ఇది $1 మిలియన్ ప్రశ్న.